ರಾಗಿ ಬೀಜಗಳನ್ನು ಸ್ಪ್ರೌಟ್ಗಳನ್ನು ಬೆಳೆಸುವುದು ಹೇಗೆ ಎಂಬುದರ ಬಗ್ಗೆ ನಿಮಗೆ ತಿಳಿಯಬೇಕಾದದ್ದು ಏನು? ಸ್ಪ್ರೌಟ್ಗಳನ್ನು ಬೆಳೆಸುವ ಹಂತಗಳನ್ನು ಮತ್ತು ಅದರ ಸಿದ್ಧತೆಗಳನ್ನು రాగులు ತಿಳಿಯಲು ఎంత ನಾನು బాగా ನಿಮಗೆ మొలకలు వచ్చాయి సహాయ చూడండి. ಮಾಡಬಲ್ಲೆ. సూపర్ కదా, బాగా వచ్చినాయి మొలకలు. ఇంకోటి చూపిస్తానండి మీకు, ఇంత బాగా మొలకలు వచ్చినాయి. హెల్దీ ఫుడ్. సో దీన్ని ఏం చేస్తామో తర్వాత చెప్తాను నేను మీకు. మొలకలు అయితే ఎత్తిచ్చిన రాగులను. సో ఈరోజు పొద్దున రాగులని చాలామంది అడిగారు, ఏం చేస్తావు మొలకెత్తిన రాగులతో అని. సో నేను మొలకెత్తిన రాగుల్ని ఎండబెట్టి అవి ఎండిన తర్వాత ఇట్లా ఫైన్ పౌడర్ చేసుకున్నాను. సో దీంతో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానని చెప్తున్నాను. సో రాగి మాల్ట్ చేసుకుంటాను. సో రాగి మాల్ట్ని రాత్రి చేసుకొని పొద్దున్న తాగుతాను. రీజన్ ఎందుకంటే దాంట్లో ప్రోబయోటిక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో దాంట్లో నేను ఎక్కువ శాతం బెల్లంతో తాగాలని నేను ఫిక్స్ అయినట్టు. రీజన్ ఎందుకంటే నేను కానీ ఇప్పుడు మా హస్బెండ్ కానీ 30+. సో 30+లో ఏమైపోతుందంటే కాల్షియం కానీ ఐరన్ కానీ కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో న్యాచురల్ ప్రాసెస్లో మనము ఐరన్ కానీ కాల్షియం కానీ తీసుకోవడం వల్ల సో ఫర్దర్గా మనకి వచ్చే ఛాలెంజెస్ నుంచి కొద్దిగా ఓవర్కమ్ అవ్వడానికి మన బాడీ అనేది స్టామినా ఉంటుంది. సో సపోర్ట్ ఇస్తుంది. సో ఇదేనండి నా రెసిపీ. సో అందరినీ సస్పెన్స్లో పెట్టిన. సో నేను రాగి మాల్ట్ చేసుకొని బెల్లంతో రాగి మాల్ట్ చేసుకొని రాత్రి స్టోరేజ్ చేసుకొని పెడితే పొద్దున్న తాగుతాను. ಆರೋಗ್ಯಕರ ಆಹಾರ ಜೀವನ ಶೈಲಿಯ ಜೊತೆಗೆ ಆರೋಗ್ಯಕರವಾಗಿ ತೂಕ ಕಳೆದುಕೊಳ್ಳಲು ಆನ್ಲೈನ್ ಕೋಚಿಂಗ್ ಆಗಿ ವಾಟ್ಸಪ್